హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో యమ్మీగా ఉండే చాలా క్విక్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే మిల్క్ టోస్ట్ అనే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా యమ్మీగా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 2 బ్రెడ్ స్లైసెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా బటర్ని బాగా అప్లై చేసుకోవాలి. ఈ బటర్ ఏదైనా తీసుకోవచ్చు, అంటే సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు, అన్సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బటర్ కనుక లేకపోతే బటర్కి బదులుగా నెయ్యినైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్కి బాగా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని వేడి చేసుకొని దీనిపైకి మనం బటర్ని అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా షుగర్ని వేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైకి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా పాలను వేసుకోవాలి. పాలను మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక బ్రెడ్ స్లైస్కి 1 స్పూన్ పాలను వేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక బ్రెడ్ స్లైస్ పైకి మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి. మనం పాలను వేసినందుకు ఈ బ్రెడ్స్ కాస్త సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్పూన్ పాలను పైనుంచి వేసుకున్న తర్వాత దీనిపైకి మళ్ళీ కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ బ్రెడ్ స్లైసెస్ని మరొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని మిల్క్ టోస్ట్లు కావాలో అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే మిల్క్ టోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా దీన్ని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.